వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్. దలైలామా మళ్ళీ పుట్టబోతున్నాడు. చైనాకు చిర్రెత్తించే వార్త ఇది. డ్రాగన్కు నిలువెల్లా మంటెక్కిపోయే ఈ స్టేట్మెంట్ ధర్మశాల నుండి వచ్చింది. తాను చనిపోయిన తరువాత వారసుడు వస్తాడు అంటూ దలైలామా చేసిన ప్రకటన ప్రకంపన రేపుతోంది. ఎందుకీ ఇప్పుడే ఎందుకు ఇచ్చారు ఈ స్టేట్మెంట్? తన 90 ఏళ్ల వయసులో వారసుడిని ప్రకటిస్తానని ఏనాడో చెప్పారు ప్రస్తుత దలైలామా. ఇప్పుడున్న దలైలామాకు 90 ఏళ్ళు వచ్చాయి. అందుకే ఈ అనౌన్స్మెంట్. తదుపరి దలైలామా ఎవరనేది గార్డెన్ ఫోర్ట్రాంగ్ ఫౌండేషన్ చూసుకుంటుందని కుండ బద్దలు కొట్టేశారు. ఈ ఫౌండేషన్ను స్థాపించింది దలైలామాని. ఇందులోని బౌద్ధ గురువులు దలైలామా వారసుడిని ప్రకటిస్తారు. వారసుడు వస్తాడు, అతనెవరో ప్రకటించేది కూడా మేమే అని ప్రస్తుత దలైలామా ప్రకటిస్తే చైనాకెందుకు కోపం? టిబెట్ మొత్తం తమదే అంటోంది కాబట్టి, అక్కడ జరిగే ప్రతిదీ తమ కంట్రోల్లోనే ఉండాలనుకుంటోంది కాబట్టి. అయినా చైనా ఓ కమ్యూనిస్ట్ కంట్రీ. మతాలు ఆచారాలు అనే వాటిని నమ్మని దేశం. అక్కడి వాళ్ళు కూడా దీన్ని ఫాలో కాకూడదు అని చాలా స్ట్రిక్ట్గా చెప్తోంది. అలాంటిది పునర్జన్మ సిద్ధాంతాన్ని చాలా బలంగా నమ్మే టిబెటియన్ల విషయంలో, తదుపరి దలైలామా విషయంలో తమ నిర్ణయమే ఉండాలంటోంది చైనా. దలైలామా అనేది ఒక పదవి. అతన్ని బుద్ధుడి అవతారంగా చూస్తారు టిబెటియన్స్. ఈ ఆచారం దాదాపుగా 634 ఏళ్లుగా వస్తోంది. మొదటి దలైలామా 1391లో జన్మించారు. బట్ అంతకు 300 ఏళ్ల నుండే ఈ ఆచారం ఉందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. హిందూ, జైన మతాలు ఎలాగైతే పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయో బౌద్ధం కూడా నమ్ముతుంది. సో నెక్స్ట్ దలైలామా పుట్టుకకు అంతా సిద్ధమవుతోందన్న సిగ్నల్స్ పంపింది ధర్మశాల. అసలు దలైలామా పునర్జన్మ వెనుక ఉన్న థియరీ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక దలైలామా చనిపోతే పునర్జన్మ ఎత్తి మళ్ళీ దలైలామాగానే పుడతాడు. ఇది టిబెటియన్లు నమ్మే సిద్ధాంతం. అంటే ఒకే ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఇప్పుడున్న దలైలామా ఆత్మ జన్మ తీసుకోవడం ఇది 14వసారి. ఎందుకీ ఎలా గుర్తుపడతారు? దలైలామా శరీరం నుండి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ మరో శరీరం తీసుకుందని, అతనే దలైలామా అని ఎలా గుర్తుపడతారు? ఇది కాస్త లెంగ్తీగా చెప్పాల్సిందే, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. దలైలామా చనిపోయిన క్షణాన్నే ఆ ఆత్మ వేరొక శిశువులోకి చేరి భూమి మీదకి వస్తాడు. బట్ ఆ శిశువు ఎవరు అని వెతకాల్సింది బౌద్ధ గురువులే. ఇందాక చెప్పుకున్న గార్డెన్ ఫోర్ట్రాంగ్ ట్రస్ట్ బౌద్ధులే దలైలామాను గుర్తిస్తారు. ఆ శిశువును గుర్తుపట్టడానికి కొన్ని సంకేతాలున్నాయి. దలైలామా చనిపోయినప్పుడు చివరిగా ఎటువైపు చూశారు? దహనం చేసినప్పుడు పొగ ఎటువైపు వెళ్ళిందో రికార్డ్ చేస్తారు. అంటే ఆ దిక్కునే దలైలామా పుట్టాడని అర్థం. సో అష్టదిక్కులు వెతకక్కర్లేదు, ఆ ఒక్క దిక్కున వెతికితే చాలు. మరో ఇంట్రెస్టింగ్ సిగ్నల్ కూడా ఉంది. టిబెట్లో లామో లాత్సో అనే సరస్సు ఉంది. అక్కడ కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ దలైలామా ఎవరనే దానిపై. అక్కడ కనిపించే సిగ్నల్స్ను రికార్డ్ చేసి దలైలామా చివరిసారి చూసిన దిక్కుకు ప్రయాణిస్తారు. ఇదంతా పూర్తవడానికి 2 ఏళ్లు పడుతుంది. విచిత్రం ఏంటంటే, ఇదిగో ఇతనే దలైలామా అని గుర్తించిన తరువాత ఆ పిల్లాడిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. గత జన్మకు సంబంధించిన ప్రశ్నలవి. ఆ సమాధానాలు సరిపోలితే ఇక కన్ఫర్మ్ చేసేస్తారు అతనే దలైలామా అని. ఇప్పుడున్న దలైలామా కూడా 2 ఏళ్లప్పుడు తన గత జన్మ విషయాలను చెప్పారు. బట్ దలైలామాను గోల్డెన్ ఆన్ పద్ధతిలో ఎంపిక చేస్తామంటోంది చైనా. ఇప్పుడున్న దలైలామాను వాళ్ళు ప్రతిపాదించే పేరును తాము లెక్కలోకి తీసుకోము అంటోంది. ఎందుకీ ఏంటి గోల్డెన్ ఆన్? టెక్నికాలిటీస్ జోలికి వెళ్లకుండా సింపుల్గా చెప్పాలంటే, కొన్ని కాగితపు ముక్కలపై ఊరు, పేరు, పుట్టిన తేదీ రాసి ఒక బంగారు చెంబులో వేసి అందులోనే ఒక పేరు తీస్తారు. అతనే దలైలామా అవుతారు. ఇది చైనా చెప్తున్న ప్రాసెస్. ఈ ప్రక్రియ కరెక్టా కాదా అన్నది చైనాకు అనవసరం. ఎందుకంటే టిబెటియన్లతో పాటు దలైలామా కూడా తన కంట్రోల్లోనే ఉండాలంటోంది చైనా. బట్ దీనికి విరుద్ధంగా ధర్మశాల నుండి ప్రకటన వచ్చింది. తన వారసుడిని ఎంపిక చేసుకునేది తామేనని. మొత్తానికి నెక్స్ట్ దలైలామా పుట్టుక లేదా ఎంపిక జరగడం ఖాయం. ఏదైతే జరగకూడదని చైనా ఇంతకాలం ఇన్ని ప్లాన్స్ వేసిందో అవన్నీ దలైలామా స్ట్రాటజీ ముందు ఫెయిల్. పైగా దలైలామా వారసత్వానికి ఇండియా ఫుల్ సపోర్ట్. టిబెట్ను ఒక దేశంగా ప్రపంచం గుర్తించాలంటే దలైలామా పరంపర అవసరం. సో మరో 1-2 ఏళ్లలో 15th దలైలామా అనౌన్స్మెంట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఇది వాటి నేత్రాస్ లెన్స్. నేత్ర.